లవ్ మూవీ ఎలా ఉంది? అస్సలు బాగాలేదండి. ఇప్పుడు మీరు చెప్పారు కన్నడలో చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నారు, ఓకే అది వాళ్ళ కంట్రీ. ఇది మన తెలంగాణలో ఒక ఆడపిల్లలు అంటే ఏంటి సంథింగ్ శారీలో చూడడానికే మనం ఇట్లా అట్లా అంటాం, జీన్స్ వేసుకుంటాం. ఇంత చెత్త సినిమా అసలు. అదేంటి మన ఇంతకుముందు ఏదో మూవీ చెప్పారు, వల్గర్ మూవీ. యానిమల్ మూవీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? యానిమల్ ఒక కాన్సెప్టెడ్ మూవీ. ఆ మూవీలో జస్ట్ సీన్స్ ఉన్నాయి. జస్ట్ ఏంటి హీరోయిన్ కోసం అతను చేసే ఒక సంబంధం లేని సీన్స్ ఇందులో. అది ఒక కాన్సెప్టెడ్ మూవీ బాగుంది. కానీ ఇది మూవీ అన్నదందుకు కూడా అసలు ఎంత చెత్తగా ఉందంటే ఆడపిల్లలు ఓలేరు. అసలు ఈ మూవీ చూసే కన్నా చూడకపోవడం చాలా బెటర్. చాలా చెత్త. అంటే ఏం నచ్చలేదు అసలు మూవీలో? కాన్సెప్ట్ లేదా? వల్గారిటీ ఎక్కువ ఉందా? కాన్సెప్ట్ లేదు. వల్గారిటీ అంటే అసలు అది వల్గారిటీ అనే పదం కూడా అది చీప్. దానికి చాలా చెత్తగా ఉంది. అసలు లోపలికి వెళ్ళి నుంచి టైటిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత గలీజ్గా ఉందంటే అసలు మూవీ ఎందుకు చేసారో అతను తెలుసో లేదా మనకు కూడా తెలియదు. అంత చెత్తగా ఉంది సినిమా, గలీజ్ సినిమా. అంటే మంచి మంచి ఫ్యామిలీ మూవీ తీసిన నవదీప్ గారు ఇటువంటి సినిమా చూసి బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి నేను. అట్లాంటిది ఈ సినిమా ఎందుకు చేసిర్రు అసలు అయినా నాకు అర్థమవుతుంది. మంచి హీరో అలాంటిది ఇంత గలీజ్ చేయడం చాలా సిగ్గు చేయడం. దీనికోసం నేను చాలా కష్టపడ్డా. హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్, దాని గురించి చాలా సిక్స్ ప్యాక్ ఓకే, ఆయన బాడీ స్టైల్ ఓకే, యాక్టింగ్ ఓకే. కానీ ఎందుకు ఇది ఎవరికి చూడాలని అసలు చూస్తారు సినిమా ఇంత చెత్తగా ఉంది. ఆడపిల్లలు చూసే విధంగా ఒక ఫ్యామిలీతో చేసే విధంగా చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అట్లాంటిది ఇట్లా చెత్త చేసి ఎవరండి చూస్తే? యూత్ మొత్తం ఇటువంటి మూవీస్ చూస్తారు, అందుకనే మీరు ఇటువంటి మూవీస్ తీస్తారు. దాని గురించి యూత్ ఎందుకు చూస్తారండి ఇట్లాంటి సినిమాలు? యూత్ ఏమన్నా మరి చెడిపోతుంది ఇట్లా కలిసి యూత్ చూసా మీరు ఏం కాన్సెప్ట్ అంటే యూత్కి ఇట్లానే చేయాలని చెప్తురా? అంటే గలీజ్గా ఇట్లానే మారిపోవాలా? ఆడపిల్లలు చూస్తారు, మగ పిల్లలు చూస్తారు, ఇట్లానే గలీజ్గా చేయాలని చెప్తురా? యూత్ ఏంది యూత్ గలీజ్ చాలా గలీజ్. అసలు యూత్కి ఇచ్చే కాన్సెప్ట్ ఏంది? మీరు చెప్పే మెసేజ్ ఏంది? మీరు ఇట్లా ఎప్పుడు కాదు, ఫ్యామిలీతో బాగుండాలి, అమ్మ నాన్నని చూసుకోండి, ఇట్లాంటి కాన్సెప్ట్ చెప్పండి. ఇదేంటి చెత్త కాన్సెప్ట్? ఇది అస్సలు బాగాలేదు. అసలు నవదీప్ గారు చాలా 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 చెత్త సినిమా వేసారు. అంటే లవ్ మోజీ గారు ఎంత లవ్లో ఉన్నారు, లవ్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నారు ఇంటర్వ్యూలలో. దాని గురించి బాధపడేవాడు ఇంకొక అమ్మాయిని తీసుకొని తిరగడానికి అంత చెత్త ఉంటుంది. అస్సలు బాగాలేదు. స్టార్టింగ్ నుంచి మేము అసలు చూస్తుంటే బయటికి ఎప్పుడు వెళ్ళిపోతామని చెప్పేసి 800 లాస్ అయినాయి మేము వేస్ట్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అసలు ఇద్దరు అవసరం ఆ మూవీలో? అసలు అవసరం లేని కాన్సెప్టే, మొత్తం కాన్సెప్టే వేస్ట్ కాన్సెప్ట్. బాగాలేదు, చెత్త సినిమా. థ్యాంక్ యూ. మూవీ కాన్సెప్ట్ సెల్ఫ్ డిస్కవరీ. చాలా మందికి నచ్చలేదు. ఫ్యామిలీ వల్ల అసలు 5 నిమిషాలకే వెళ్ళిపోయింది మూవీ థియేటర్లో నుంచి. అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది. యూత్కి అసలు చెత్త మెసేజ్ ఇస్తారు, యూత్ ఖరాబ్ అవుతారు అంటుంది. దాని చూస్తుంది అట్లా ఏం లేదు, బాగుంది. కాన్సెప్ట్ మెయిన్ అదే సెల్ఫ్ డిస్కవరీ, లవ్ మీద. సెల్ఫ్ మీకు ఏమేమి నచ్చినాయి అందులో మూవీలో? మెయిన్ మూవీలో రియలైజేషన్ నచ్చింది. ఒక నక్షలా బతుకుండే దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండో అదే స్టోరీ అంతే. అంటే బయట సమాజంతో సంబంధం లేని వ్యక్తి మనుషుల్లోకి వచ్చి ఇబ్బంది పడి తర్వాత అట్లా వెళ్ళిపోయాడు. అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అంతే, బాగుంది. అంటే యూత్కి చూడొచ్చా? అది మీ ఇష్టం. అది మీకు ఫ్యామిలీ అట్లా నేను చెప్పలేను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకడికి నచ్చేది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చేది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. నాకైతే నచ్చింది, నేను చూసాను. సాంగ్స్ అన్నీ బాగుంది. అలా ఏం లేదు, అందరూ అది వాళ్ళ మైండ్ సెట్ అది. థ్యాంక్ యూ. ఎలా ఉందా? నేను 3 టికెట్లు బుక్ చేయించుకున్నాను ఆన్లైన్లో. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఫ్యామిలీతో వద్దామని చెప్పేసి వచ్చినాము. నవదీప్ అన్న, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతున్నదా? మీరు ఏ థాట్స్ తోటి వెళ్తున్నారో నాకు అర్థమవుతుంది. చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాలాంటి వాళ్ళు. అప్పుడు మూవీ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చూసినంతసేపు మొత్తము ఆ డైరెక్టరు, రైటరు, మరి హీరోగా మీరు ఎలా ఒప్పుకున్నారు, కానీ డైరెక్టర్ అనేది ఎలా ఉండాలంటే ఫ్యామిలీతో వెళ్ళే మూవీలు ఉండాలి. ఆర్య 2, చందమామ ఇలాంటి సినిమాలు ఉన్నాయి. లవ్ మూవీ ఓకే, కాన్సెప్ట్ మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు, కానీ చూపించే విధానం కూడా కొంచెం చూపించాలి. ఫ్యామిలీతో వస్తారు, నాకు ఫ్యామిలీ అవసరం లేదని అనుకుంటే వెళ్ళిపోండి, వేరే లాంటి వెళ్ళిపోండి. కానీ మరీ దారుణంగా మరీ చూసినాంలో అసలు లిప్ లాక్ కానీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మనం కూడా చూడాలనుకుంటాము. ఫ్యామిలీతో కూడా కొన్ని మూవీస్ ఉంటాయి,
మీరు హీరోగా మీరు ఒక ప్రాజెక్ట్ ఒప్పుకునేటప్పుడు ఒక డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఒక రైటర్ ఎలా రాసుకుని వచ్చిండు, అది ఒకసారి చూసుకోండి. అసలు నాకైతే అసలు ఏమనిపించలేదు. నేను ఎంతో ఆశతో వచ్చిన డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ చెప్పిండు అంటే ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ స్టోరీలో అంత దమ్ము ఉన్నట్లేదు, కంటెంట్ ఉన్నట్లేదు చూస్తలేరు హీరో వాళ్ళు. మెయిన్ హీరో వాళ్ళు చేసేది ఇక్కడనే పొరపాటు. ఏం చేస్తున్నా అంటే అరే ఇప్పుడు అంతెందుకు బ్రో, ప్రభాస్ మూవీ వెళ్తుంది ఏది లాస్ట్ టైం అదేమో హనుమంతుడు రాముడు అని చెప్పేసి ఉంటుంది. ఇక ఆది పురుష్ డైరెక్టర్ చాలా పెద్దోడు ఓం రావు. స్టోరీ చూస్తే ఏం లేదు. అక్కడ ఏమైంది, ఫెయిల్ అయిపోయిందిగా. ఎవరైనా ప్రభాస్ ఫెయిల్ అయిపోయాడు. పెద్ద స్టార్ డైరెక్టర్ అని చెప్పేసి వచ్చిండు, ఫెయిల్ అయిపోయిందిగా. ఇలాగే ఇక్కడ డైరెక్టరు పెద్దోడా చిన్నోడా కాదు, మీరు చిన్న వాళ్ళని ఆదరించండి, పెద్దవాళ్ళని ఆదరించండి. ఆ కంటెంట్లో దమ్మున్నట్లేదు చూడండి. చూసిన తర్వాత మీరు మూవ్ అవ్వండి. కానీ అంతేగాని మేము ఏదో ఇట్లనే ఉంటే అందరు ఆదరిస్తారు, ఇట్లనే ఉంటే ఆదరిస్తారంటే ఏంటి నాకు అర్థం కాదు. అది ఇళ్ళలో పర్సనల్గా ఉండి చూసుకున్న ఆ వీడియోలాగా అనిపించింది నాకు. సో ఆర్ట్ అండ్ హార్ట్ ని మంచిగా బేసిక్లీ యంగ్స్టర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నవదీప్ ఎలా యాక్టింగ్ చేశాడు? నవడి బాగా యాక్టింగ్ చేశారు. అసలు ఫస్ట్ నుంచి నేను చూస్తాను కదా, ఆర్య మూవీ నుంచి ఆర్య 2 నుంచి అసలు గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. నవడి తన సినిమాలు ఎక్కువ చేయట్లేదు, ఇప్పుడు కొన్ని మంచి రోజు కోసం వెయిట్ చేస్తారు అనుకుంటా. మూవీ ఏంటి ఏంటో స్టోరీ మొత్తం చెప్పలేము కానీ ఇప్పుడు మూవీ చూసారు కదా మీరు, కాన్సెప్ట్ దేని గురించి? కాన్సెప్ట్ దేని గురించి అంటే ఇప్పుడు ఒక అడవి మనిషి అతను ఎవరితో మాట్లాడుతుంది, అతను ఇప్పుడు అతను ఒక ఎవరితో మాట్లాడాలంటే ఎవరితో ఉండాలంటే ఎలా బిహేవ్ చేయాలి, తమ్ముడు లేకపోతే వాళ్ళలో ఉంటే బాగుంటుందా అలా అని వాడికి ఆర్ట్ అంటే ఇష్టం అనమాట, పెయింటింగ్. సో వాడు ఏం చేస్తూ ఉంటాడు, వాడు ఇష్టమైన అమ్మాయిని పెయింట్ చేస్తూ ఉంటాడు. అదే నాకు బాగా నచ్చింది. నాకు కూడా ఆర్ట్ అంటే ఇష్టమే. సో అలా వాడు ఏంటో లాస్ట్కి తెలుసుకుంటాడు డిఫరెంట్గా, లైక్ ఇలా కాదు మనుషుల్లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. వాడు ఏంటంటే వాడు నచ్చినట్టు వాడు బతకాలని వాడు రూల్ పెట్టుకుంటాడు. అంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు ఈ థియేటర్లో. ఫ్యామిలీకి కొంతమంది నేనైతే ఈ ఫ్యామిలీ సినిమా కాదన్నమాట. ఇది యాక్చువల్గా ఎవరికి కొంతమంది అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళు, లేకపోతే ఆర్ట్ అనే ఇష్టపడే వాళ్ళు. దీంట్లో హీరోని సపోర్టింగ్ మన పెయింటింగ్ గురించి, దీంట్లో మూవీలో హీరోయిన్స్ గురించి హీరోయిన్స్ ఎలా చేశారు? హీరోయిన్స్ బాగానే చేశారు. అంటే 2 క్యారెక్టర్లు అవసరం, ఇద్దరు హీరోయిన్స్ మూవీ అంటే ఒక అవసరం ఇంకో దానికి అవసరం లేదు అనిపించింది. అక్కడ ఆమె జస్ట్ సపోర్టింగ్ రోల్ కింద ఉంటుంది, కూడా ఇంపార్టెంట్ రోలే మరి పెట్టినట్టు పెట్టారు. మీకు మూవీ మొత్తంలో బాగా నచ్చింది? నాకు బాగా నచ్చింది, నాకు లొకేషన్ నచ్చింది, అన్న లుక్ నచ్చింది, నాకు నవదీప్ అన్న లుక్. ఇంకా మూవీ చెప్పాలంటే బాగుంటుంది. అంటే గర్ల్స్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు కదా థియేటర్లో నుంచి, దానికి వాళ్ళ గురించి కదా, వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు కదా.